ఎలాగ నువ్వు కాపాడుకుంటావో, ఎలాగ ప్రార్థన చేస్తావో దేవుని దగ్గర జ్ఞానం అడగాలి. జ్ఞానమే ప్రభా, బుద్ధి లేదు నాకు, ఎలా నడుపుకోవాలో, నా కుటుంబాన్ని, నా బిజినెస్ను, నా ఇంటిని, నా భర్తను ఎలాగ నడుపుకోవాలి, బుద్ధి లేవని దేవుని దగ్గర ఏడిస్తే ఆలోచన మనకు దేవుడు ఇచ్చేవాడు కనబడుతుంది. చప్పున గట్టిగా హల్లెలూయా. 32 కీర్తన 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చప్పడు కొట్టి గట్టిగా హల్లెలూయా. అడుగు, నువ్వు ఎట్లా నడవాళ్ళు చేతనైతే లేదు, డబ్బులు ఉండవచ్చు ఎట్లా నడవ చేతనైతే లేదు, రోగం ఉంది కావచ్చు ఎట్లా నడుతున్నా చేతనైతే లేదు, అయితే మోకరించి అడగాలి ప్రభా, చేతనైతే లేదు, బుద్ధి లేదు, నాకు జ్ఞానం ఒకడంటే ఒకడైతే ప్రభా అని చెప్తే ఆయన ఆలోచనకు కర్త. అల్లెలు పండుగడిగా ఆలోచన మనసుకి లేకపోతే వేస్ట్ బిడ్డ. ఆయన ఆలోచన ఇస్తాడు. అందుకో చాలా మంది తప్పుడు అడుగు వేస్తారు, చాలా మంది బిజినెస్ చేస్తారు, చాలా మంది ఏదో చేస్తారు, ఫెయిల్ అవుతారు. ఆలోచన లేక చేస్తావు, ఆలోచన ఇవ్వని అడగాలి, 10 సార్లు అడగాలి. నీకు చేత కాకపోతే ఒక నిరోధని వాయిదా వేసుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన ఆలోచనకు కర్త అల్లెలు పండుగడిగా. ఎంతమంది కుటుంబాలు సరిగా పోషించుకుంటూ లేరు, అయితే నువ్వు అడుగు బిడ్డ దేవుణ్ణి. ఎంతమంది మగవాళ్ళు సరిగా దేవుని దగ్గర పనిచేయక, లేకపోతే లాభం పెడుతున్నప్పుడు, అది వెళుతున్నప్పుడు కొంచెం ఆలోచించి ప్రార్థన చేయప్పుడు మనకు సరైన ఆలోచన అల్లెలు పండుగడిగా. కాబట్టి అయినా నువ్వు నడవలసిన మార్గం నీకు ఉపదేశిస్తాడ, నువ్వు ఇక్కడ నడవని చెప్తాడ, ఇంకా చెయ్యి పని ఇది చేసుకోవాలని చెప్పి నీకు ప్రేరేపణిస్తాడు. అని చేసినప్పుడు నీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. చప్పరగడ్డగా హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, ఆలోచనకు కర్త, ఆయన ఆలోచన ఇచ్చే దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకొకటి నిత్య జీవం ఇచ్చే దేవుడు. ఎవరైనాకు నిత్యుడగు తండ్రి, అందరూ చెప్పారు నిత్యుడగు తండ్రి అంటే ఎప్పుడు జీవించే. క్రైస్తవులకు చావు లేదు. అంటే లోకంలో యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి చావు లేదు. భూలోకంలో చనిపోయినా నువ్వు యేసును చనిపోతే, యేసు రక్తంలో కడిగి చనిపోతే ఈ భూలోకంలో చనిపోతావు. ఈ మట్టి శరీరం మన్నుకు పోతుంది. దేవుడిచ్చిన ఆత్మ అది పరలోక రాజ్యం వెళ్ళిపోతుంది. ఆమె చెప్పండి గట్టిగా. నిత్యుడగు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది. దాని సమయం ఒక మాట మన చదువుకోడు. నిత్యుడు క్రైస్తవుని కంటే యేసు నమ్ముకున్న వారికి భయం లేదు. చనిపోయిన వారు చనిపోరు. ఈ లోకంలో కన్ను మూసిన వారు యేసు రక్తముల కడబడి పాపాలని ఒప్పుకున్నారు కనుక వారు దేవునితో ఉంటారు, యేసుతో ఉంటారు, ఎల్లకాలం ఉంటారు. భూలోకం ఉన్నా లేకున్నా ఓ స్తోత్రము. లోకానికి రాజు అయిన ఆ రాజు పరలోకంలో ఉన్నాడు కాబట్టి పరలోక దేవుని నమ్ముకున్న మనకు పరలోకములో మనకు స్థానం ఉందని చెప్పి బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆమె చెప్పండి గట్టిగా. చూడ అక్కడ ఉంది యోహాను సువార్త 17:3 వచనములు. యోహాను సువార్త అద్వితీయ సత్యదేవుడైన నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నమ్ముకొనుటయే నా నిత్య జీవము. అల్లెలు పండుగడిగా. ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుంటారో, ఎవరైతే స్తోత్రం యేసుని ఇస్తాం నిత్య జీవం. ఎవరు నమ్ముకున్నారు? నువ్వు ఎవరు నమ్ముకున్నావు అంటే నిత్య జీవం. లోకంలో ఎవరైతే నమ్ముకోలేదో బైబిల్ చెప్తుంది నిత్య నరకం, నిత్య జీవం కావాలా, నిత్య నరకం కావాలా అంటున్నా. అక్కడ బైబిల్ అంటుంది, నా మాట కాదు. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం అంటాడు. ఏమంటారు అక్కడ? అద్వితీయ దేవుడైన యేసును నమ్ముకునుడే నిత్య జీవం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా పండుగడిగా. నా యేసయ్య నిత్య జీవుడానికి మనను పాప సంబంధములో ఉన్న మనలను ఏనాడికి నరకములో పుడనీకు. నరకం ఎవరి కోసం రా? నరకం మన కోసం కాదు. నరకము లోకముల్లో మానవుల కోసం కాదు బిడ్డ. నరకం దయ్యం కోసం, నరకం అపవాది కోసం, నరకం అపవిత్రాత్మ కోసం కానీ నరకం మన కోసం కాదు. నరకం దయ్యం కోసం ఇవ్వబడితే మరి మానవులంతా యేసును నమ్మక అందరూ ఆ దయ్యానికి చేయబడ్డ నరకంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకోసమే అదెంతో శోచనీయకరం, అదెంతో బాధకరం. అందుకోసమే నా యేసయ్య భూలోకంలో పుట్టాడు. ఆయన పేరే యేసు రక్షకుడు, నిత్య జీవం ఇచ్చే ఆ నిత్యంజయుడు, మృత్యుంజయుడు, బలమైన దేవుడు, సర్వశక్తిమంతుడు. పాపాన్ని తన స్తోత్రం రక్తం చేత కడిగి సముద్రంలో పడవేసిన యేసయ్య. అల్లెలు పండుగడిగా. చెప్పరగడిగా హల్లెలూయా. చెప్పరగడిగా హల్లెలూయా. ఆ యేసు నమ్ముకున్న మీకు ధనిలే. రేపో ఎల్లుండో యేసయ్య అత్తలటయ్యా. నీకు క్షమించమని ఉండదు బిడ్డ. ఇక తీర్పే. నమ్ముకున్న వాళ్ళందరూ యేసు ఆయన దగ్గర ఉంటారు. నమ్మని వాళ్ళందరూ నరకములే. లోకములో ఉన్న అందరిని గొర్రెలను మేకలను వేరు ఎత్తారట. గొర్రెలన్నీ ఒక పక్క, మేకలన్నీ ఒక పక్క.
గొర్రెలు స్తోత్రములు దేవుని స్వరం ఉంటాయి, వారు పరలోకం ఉంటారు. వారు మేకనంటే వారు నమ్మని వారికి నరకమని చెప్తుండు దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇలాగా చెప్పి దేవుడు భూలోకంలో నీకు ఎక్కడ కనబడతారా? యేసు తప్ప నీకు ఎక్కడ కనబడు, రాధాను తప్ప నీకు ఎక్కడ కనబడు. ఆయన రక్షకుడుగా ఉన్నాడు, ఆయన రాధాగా ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడు కనబడుతుంది. కాబట్టి ఆయన పేరు రక్షకుడు అని పేరు ఎందుకు అంటున్నామంటే మన పాపాలను క్షమించే దేవుడు కనుక. చెప్పరగడగా హల్లెలూయా. పాపాలు క్షమించే యేసయ్య నీకుంటే ఎంత మంచిది బిడ్డ. పాపాలను కడిగే యేసయ్య ఈ లోకంలో ఎక్కడ కనబడు. అందుకోసమే మనం యేసుక్రీస్తు నమ్ముకున్నాం, పండగ చేసుకుంటున్నాం, మంచిదే. ఈ సందర్భంగా అందరూ యేసులో మనం స్తోత్రం ఇంకా మంచిగా సాగదాం. ఓ స్తోత్రం పటిష్టంగా చేస్తున్నాము. ఎటు చూడక బిడ్డ. ఓ స్తోత్రం రేపు ఎల్లుండో ఇంకో సంవత్సరం యేసయ్య వస్తాడా. ఆయన రాజ్యంలో నిత్యం ఉండాలంటే ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. క్రైస్తవుడు కానే కాదు. ఆమె పండుగగా ఈ పండుగ సందర్భంలో ప్రార్థన చేస్తలేవా? పొద్దున్న లేచి ప్రార్థన చేయి.